మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోపం వచ్చింది. ఏకంగా మహిళా ఉద్యోగిపై కాగితాలు విసిరేసి 5 నిమిషాల్లో లెక్కలు చెప్పాలని హెచ్చరించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో మున్సిపల్ పనులు, నాలా పనులను ఆయన పరిశీలించారు. ఆ సమయంలో పనుల టెండర్, ఎస్టిమేషన్, ఇప్పటివరకు చేసిన పెట్టిన బిల్స్, పెండింగ్ పనుల గురించి ఏఈడీలను అడిగారు. అయితే వారు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో రాజగోపాల్ రెడ్డి చిరుబురులాడారు. మహిళా అధికారిపై కాగితాలు విసిరి, నాలెడ్జ్ ఉందా మీకు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పరేంటి అని మండిపడ్డారు. నాలెడ్జ్ ఉంటే పని చేయండి, లేకపోతే సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోండి అంటూ రుసరుసలాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున మంత్రి పదవి వస్తే ఇక కష్టమే అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. పని అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నాలెడ్జ్ ఉందా మీకు అసలు? నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయకు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయి, లేకపోతే వెళ్ళిపోతుంది, లీవ్ పెట్టి. నేను ఏమడుగుతా నీకు? 12 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 12 కోట్లలో ఎంత బుక్ అయింది గ్రాస్, ఇంకెంత ఉంది? 5 నిమిషాలు చెప్పండి నాకు. తెలుగు లేకుండా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మనం మాట్లాడండి. నువ్వు చెప్తే ఇంటర్కి రాలేదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరుపైన ఆయన మాటల వ్యవహరించడానిపైన కూడా సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న చౌటుప్పల్కు ఆలస్యంగా వచ్చారు. అనుకోకుండా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలిసి అక్కడ నాలా పనులకు సంబంధించి అక్కడ ఒక కల్వర్టు నిర్మాణం సంబంధించినటువంటి పనులను అప్పటికప్పుడే పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఏఈడీలను కూడా అప్పటికప్పుడే పిలిపించారు. అక్కడ మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి మహిళా అధికారులను కూడా చూడకుండా మహిళా అధికారులపైన పేపర్లు విసిరేసి కొంత హార్ష్గా మాట్లాడడం ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. విమర్శలు అనేది వ్యక్తమవుతా ఉన్నాయి. అప్పటికప్పుడు పిలిస్తే అధికారులు ఎవరు కూడా లెక్కలు ఉండవు కాబట్టి ఒక రోజు ముందు కానీ ఇంకొంత ముందు సమయం చెప్తే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో మేము వస్తాం. కానీ అప్పటికప్పుడు వచ్చి అప్పటికప్పుడు లెక్కలు చెప్పాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా అధికారులపైన చిరువురులాడడం కరెక్ట్ కాదని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా గెలిచారు. ఇంత పరిపక్వత లేకుండా అధికారులపైన చిరువురులాడడం కరెక్ట్ కాదని కూడా అధికారుల సంఘం ఇప్పటికే ఖండించింది. ఈయన వ్యవహారశైలిపైన కూడా ఇప్పటికే ప్రశ్నలు పెట్టేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. అయితే సర్వత్ర కూడా ఆయన వ్యవహారశైలి ఆది నుంచి కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆవేశపూరితంగా ప్రతి విషయంలో కూడా అతిగా ప్రవర్తించడం అనేది రాజగోపాల్ రెడ్డికి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యవహారమే. ఈ మధ్య ఇంకా మంత్రి అవుతుందని చెప్తా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఒక శుభవార్త కూడా వినబోతా ఉన్నారు. నాకు ప్రోటోకాల్ వస్తా ఉంది, హోమ్ మినిస్టర్ అవుతా ఉన్నారని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రకంగా ఆవేశపూర్వకంగా ఉంటే, ఈ రకంగా అధికారులపైన చిరువులాడుతూ ఉంటే రేపు మంత్రి అయితే ఇంకా భరించలేమన్నటువంటి అభిప్రాయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి మునుగోడు అధికారులు, జిల్లా అధికారులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు, భయపడతా ఉన్నారు. మమత ప్రస్తుతం అయితే ఈ వార్త హల్చల్ అవుతా ఉంది. నెటిజన్ అందరూ కూడా సెటర్లు వేస్తా ఉన్నారు. ఈయన ఇప్పుడే ఈ విధంగా ఉంటే మంత్రి పదవి వస్తుందని చెప్పుకుంటున్నాడు. ఒకవేళ పొరపాటున మంత్రి పదవి వస్తే ఆయన వ్యవహార శైలి ఇంకే విధంగా ఉండబోతుంది, అధికారులను ఈ విధంగా వేధిస్తారని కూడా నెటిజన్లు సెటర్లు వేస్తా ఉన్నారు. మొత్తానికైతే విమర్శలు పాలయ్యారు. మొత్తానికైతే అందరూ కూడా ఈ విషయం పట్ల అధికారులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. వరకు యాజ్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. పని అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నాలెడ్జ్ ఉందా మీకు అసలు? నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయకు, అడిగిన